భార్యకైతే ఎటువంటి ఖర్చు కూడా చేయరు, నిజం చెప్తున్నాను. 50 రూపాయలు పల్లీలు, పుట్నాలు, నూనె, దీపం నూనె. చాలా మంది నా వీడియో చూస్తున్న వాళ్ళు కానీ నాకు అక్కడక్కడ నాకు కలిసిన వాళ్ళు కానీ నాకు రోజు 1000-2000 రావడం చూసి చాలా సంపాదిస్తున్నావు, చాలా బాగున్నావు అని అందరూ అనుకుంటారు. కానీ నా వెనకాల ఉన్న నిజ జీవితాన్ని ఎవరో చూడరు. కానీ ఒక్కసారి ఆ డబ్బు వెనకాల ఉన్న నిజాన్ని మీరు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. నేను ఆటో డ్రైవర్ అవ్వాలని ఎప్పుడూ కలగనలేదు. నాకున్న పరిస్థితులు నన్ను ఈ ఆటో డ్రైవర్గా చేసిన. ఎందుకంటే నేను చాలా రకాలుగా చేసి నష్టపోయి ఇప్పుడు నాకు వేరే దిక్కు లేక నేను ప్రజెంట్ ఈ ఆటో నడుపుకుంటున్నాను. చాలా మందికి నేను రోజు సంపాదించేది చూస్తారు, కానీ ప్రతి నెల చివరికి వచ్చేసరికి నాకు ఏం మిగలకుండా పోతుంది. అంటే అప్పులు ఉన్నాయి, అంతేకాకుండా ఈఎంఐలు ఉన్నాయి, ఇంటి అద్దె ఉంది. మరో విషయం ఏంటంటే పిల్లల చదువులు ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన. ప్రజెంట్ అయితే వాళ్ళ గురించి నేను ఏం సేవింగ్ చేయలేకపోతున్నాను, కానీ ఏదో చేయాలని ఒక ఆరాటం మనసులా అట్లా తిరుగుతూనే ఉంటది. ఇట్లా ఇవన్నీ ఆలోచనలతోని నెల చివరికి వచ్చేసరికి ఏమైనా మిగులుతుంది అంటే ఒక్క రూపాయి కూడా మిగలదు, అసలు జీరో. చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు వేరే డ్యూటీలు చేసే వాళ్ళు చూడండి, పొద్దున 9 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వస్తారు. కానీ నా లైఫ్ అట్లా కాదు. నేను పొద్దున ఎన్ని గంటలకు వెళ్తాను, ఈవినింగ్ వచ్చేసరికి ఏ టైం అయితే తెలియదు. ఒక రోజు 6 అవుతుంది, ఒక రోజు 9 అయితే, ఒక రోజు 10 అవుతుంది. అంటే ఏ టైం కోసమో ఒక క్లారిటీ అనేది లేదు. ఎండ కొట్టినా, వాన పడ్డా, చలి పెట్టినా, ఎట్లా ఉన్నా ఈ ఆటోలనే నా జీవితం. మొత్తం నా లైఫ్ అంతా రోడ్ మీదే గడిచిపోతుంది. అంతేకాకుండా విపరీతమైన ట్రాఫిక్, ఆ ట్రాఫిక్ లా వాహనాల నుంచి వచ్చే పొగ, మళ్ళీ ఏంటంటే కస్టమర్స్ ఒకరొక రకంగా ఉంటారు. ఒకడు రూడ్ గా మాట్లాడతాడు, ఒకడు ఏమంటారు, కొందరు తొందరగా పోని అంటారు, కొందరు స్పీడ్ గా పోయి ఒక స్పీడ్ బ్రేక్ల మీద పోతుంటే ఎత్తేస్తుంది అంటారు. ఎందుకంటే నా ఆటో ఎత్తాలని నేను అనుకోను కదా, నేను మంచిగానే నడపాలనుకుంటా. ఆ రోడ్లు అట్లా ఉన్నాయి. మీరు సిటీలో కానీ ఎక్కడైనా చూడండి, ఒక 5 కిలోమీటర్ల రోడ్డు కూడా ఒక సాఫ్ గా లేదు. ఒక గల్లీకి పోయినామంటే మళ్ళీ బయటకు వచ్చిన దాకా ఒక 10-20 స్పీడ్ బ్రేక్లు ఉంటాయి. గల్లీలకు పోయినామంటే అంతే కథ, 10-20 స్పీడ్ బ్రేక్లు ఉంటాయి. ఆ స్పీడ్ బ్రేక్లతోనే విపరీతంగా ఆయన ముఖాల నొప్పులు, పెయిన్, బ్యాక్ పెయిన్ అయితే విపరీతంగా. అసలు సాయంత్రం ఇంటికి పోతే ఇట్లా కిందికి వంగడానికి రాదు, చాలా విపరీతమైన పెయిన్ ఉంటది. అట్లా అని చెప్పి ఏదైనా బిజినెస్ చేద్దాం, ఏదైనా చేద్దాం అనుకుంటే ఇప్పటికే చాలా చేసి చాలా నష్టపోయినాయి. ఇప్పుడు దగ్గర నేను 25 లక్షల అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాను. ఆ అప్పు కట్టడానికే ఎట్లా కట్టాలని అర్థం కాక కష్టపడుతున్నా. ఆ కష్టంలో వాళ్ళకి ఇంకా కట్టలేకపోతున్నా, నాకు కూడా రూపాయి మిగిలలేకపోతుంది. అసలు నిజం చెప్పాలంటే ఏం అర్థం అవుతలేదు. చివరికి ఇప్పుడు ప్రజెంట్ నా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, అయిన వాళ్ళ దగ్గర కాని వాళ్ళ దగ్గర అందరి ముందల ఒక దోషి లేక నిలబడిపోయినాయి. నా వల్ల నా భార్య పిల్లలు కూడా ఇబ్బంది పాలైపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా చూడండి, మంచిగా ఉంటేనే ఎవరైనా ఆప్యాయంగా మాట్లాడతారు, ఎవరైనా ఇది చేస్తారు, మనకి కానీ మన పిల్లలకి కానీ మన భార్యకి కానీ. సో నా వల్ల నా భార్య కూడా ఇట్లాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అడుగుతారు కదా, మీ ఆయన ఏం చేస్తుంది, మీ ఆయన అరే అప్పుల పాలైన అని చెప్పుకోలేరు కదా. ఆ రకం కూడా తను ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. చూడండి, పొద్దున్న వచ్చి ఎంత టైం వేస్ట్ చేసినా అనుకున్న టైం బుకింగే వస్తలేవు. ఇప్పుడు సికింద్రాబాద్ బుకింగ్సే వస్తున్నాయి. అటు పోతే విపరీతమైన ట్రాఫిక్. అంటే అందరు ఏమనుకుంటారు అంటే ఆటో డ్రైవింగ్ చేస్తుంది కదా, ఈజీ కూర్చుంటే అదే వెళ్ళిపోతుందని మీరు అనుకుంటుండొచ్చు, కానీ అంత ఈజీగా ఉండదు. స్పీడ్ బ్రేక్ లో వచ్చినప్పుడు ఒక్కోసారి ప్రాణం పోయి వస్తుంది. ప్రతిరోజు పరిస్థితి ఎట్లా ఉన్నా హ్యాపీగానే ఉండాలని అనుకుంటాం. ఎందుకంటే ఒక కస్టమర్ రూడ్గా ఉంటాడు, ఒక కస్టమర్ ఇంటికి పోయిన తర్వాత నాకు అంతే చూపించింది, నేను అంతే ఇస్తా అంటాడు. నాకు ఒక కస్టమర్ అయితే 410 రూపాయలు ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు వేస్తా అని ఇప్పటి వరకు వెళ్ళలేదు. దాని గురించి వీడియో కూడా చేసిన. నాకు ఇట్లా ప్రాబ్లం, ఆ కస్టమర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసిన, స్విచ్ ఆఫ్ చేసింది, మెసేజ్ చేసిన, వేరే ఫోన్లతో ఫోన్ చేసిన, ఏం చేసినా రెస్పాన్స్ లేదు. ఇట్లా చాలా ఫేస్ అవుతాయి. కానీ ఇంత ప్రాబ్లం ఉన్నా ఇదే ఆటో రంగం ఎందుకు ఎంచుకుంటామంటే నాకు వేరే సోర్స్ లేదు. ఆ కారణం చేత నేను ఆటో నడుపుతా. ఈ ఆటో నడుపుతానని నా ఫ్యామిలీ రిచ్గా కాకపోయినా కొంత సంతోషంగా ఉంటారు. నా పైన ఆధారపడి నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువుల కోసం. నా భార్య ఉంది, అంతేకాకుండా మా అమ్మ నాన్న. ప్రజెంట్ అయితే నేను మా అమ్మ నాన్న వాళ్ళకి ఏ విధమైన హెల్ప్ అయితే చేస్తలేను. వాళ్ళ లైఫ్ వాళ్ళే చూసుకుంటున్నారు. జస్ట్ నేను ఫోన్ మాట్లాడడం తప్ప ఏ విధమైన హెల్ప్ అయితే వాళ్ళకి చేస్తలేను. ఇంత పొద్దున్న 5 గంటల నుంచి నైట్ ఒక్కోసారి 9 అవుతుంది, 10 అవుతుంది, ఒక్కోసారి 6 అవుతుంది. గిరాకీ లేకపోతే 6 గంటలకే పోవాల్సి వస్తాయి. కానీ నేను చూసే ఇన్కమ్ ప్రతిరోజు అంతే రాదు. ఒకరోజు 1000 రూపాయలు వస్తుంది, ఒకరోజు 2000 వస్తుంది, ఒక్కొక్క రోజు ఏం కాదు. కానీ ఆ వచ్చిన అమౌంట్ వెనకాల చాలా రకమైన పెయిన్ ఉంటది. పొద్దున్న 5 గంటలకు వెళ్తాం, 5 గంటలకు వెళ్తే ఒక్కొక్క రోజు 6 గంటలకు బుకింగ్ వస్తుంది. గిరాకీ ఎప్పుడు వస్తుంది తెలియదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి, తొందరగా ఇంటికి వెళ్ళిపోయి. ఇప్పుడు చూడండి టైం 5:30 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడానికి ఆప్షన్ లేదు. ఇంకేమైనా వస్తుందేమో, డ్యూటీ అయిపోయినట్టు కాదు నా లైఫ్, ఇంకేమైనా వస్తుందేమో, ఇంకొక 100 రూపాయలు వస్తే ఏంటికన్నా అయితే ఇట్లా ఏటికన్నా ఖర్చులకు వస్తాయి, కూరగాయలకు వస్తాయి. ఇట్లా ఒక ఆలోచనతోని ఉండిపోవడం, అట్లా నా అవసరాలు అట్లా ఉన్నాయి.
ఇప్పుడు బుకింగ్ రాకపోయినా వెయిట్ చేయాల్సిందే తప్పించి నా డ్యూటీ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళిపోతా అనే ఆప్షన్ నాకు లేదు. నేను ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే నాకు కొందరు కామెంట్ కూడా చేసినారు, అన్న నువ్వు ఇంత సంపాదించినావు కదా అప్పుల పాలు ఎందుకు అయినావు అని చెప్పి. కానీ నేను ఇప్పుడు రోజుకి 1000-1500 సంపాదించాలి, నెలవారికి ఒక 30-40 వేలు కూడా కాయితలేవు. అందులో రెంట్ కట్టుకోవాలి, ఈఎంఐ కట్టుకోవాలి, మా పాప స్కూల్ ఫీజు ఉంది, మా పాప ఇంకో చిన్న పాపకి ఖర్చులు ఉన్నాయి, ఇంకా మా భార్యకి అయితే ఎటువంటి ఖర్చు కూడా చేయరు. నిజం చెప్తున్నాను. తనకి ఒక అన్నం తినడం తప్ప ఇంకా వేరే ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, ఒక బయటికి తీసుకుపోవడం కానీ, ఒక సినిమా చూపెట్టడం కానీ, ఒక షాపింగ్ చేపించడం కానీ ఇప్పటి వరకు నేను ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా తీసుకోవలేను. అప్పుడప్పుడు ఏదైనా చిన్న ఇంటి పక్కకున్న ఒక పార్క్ తీసుకుపోవడం తప్పించి ఇంకా ఎక్కడికి కూడా తీసుకుపోలేను. ఆ? ఎందుకు బాడీలో పోయాడు అంటున్నా? అయ్యో, ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ అయిపోతే ఎట్లా? అదే కదా, ఆడ ముందు ఉందంట కదా బండి. ముందర ఇంకోటి ఉంది ఇండియన్. ఏంది 50 రూపాయలు? 50 రూపాయలు కూడా పోయినా అయ్యో నన్ను పోయాడు. దేవుడా. సరే ఏం తగ్గంత అని చెప్పి చూడండి, ఆయన ఇక్కడ పెట్రోల్ పంప్కి వచ్చిందంట. అయితే ఇక్కడ పెట్రోల్ లేదు. ఆయన అక్కడ నాకు అడిగింది ఇట్లా పెట్రోల్ పంప్ పోవాలని. సరే అని చెప్పి ఆయన ఎక్కించుకొని ఒక పంపుకు పోయినా, ఆడవాళ్ళు పెట్రోల్ పోయలే. ఆడ నుంచి ఇంకో పంపుకు పోయినా, అక్కడ పోయలే. అక్కడ నుంచి ఇంకో పంపు, అట్లా 3 పంపుల దగ్గర పోతే ఆయన 40 రూపీస్ వచ్చిందంట. అది చాలా రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏజెంట్ చూసి ఆయన 1 లీటర్ పెట్రోల్ వచ్చి కదా పోయలేరు. సరే ఇది ఎవరికి కనిపించదు. నేనైతే చాలా చాలా రకాలుగా చాలా మందికి అయితే హెల్ప్ అయితే చేస్తాను. నాతో నేనంత మట్టుకు అయితే వీలైనప్పుడు చాలా రకాలుగా హెల్ప్ అయితే చేస్తాను నేను. ఇప్పుడు 8 అయింది, నేషనల్ మార్ట్ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే కొంచెం కిరాణా సామాన్ తీసుకునేది. మా భార్య 4-5 రోజుల నుంచి చెప్తుంది కొద్దిగా సామాన్ తీసుకురా అని. అయితే డబ్బులు ఇట్లా వచ్చినాయి, ఆన్లైన్ లో కట్ అయిపోతున్నాయి. చూడండి, కిరాణా సామాన్ చెప్పింది కదా, ఏం తీసుకున్నా చూపిస్తా ఒక్కసారి మీకు. పల్లీలు, పుట్నాలు, నూనె, దీపం నూనె, ఒక బెల్లం. కనిపిస్తుందా? 620 రూపాయలు అయింది. అంటే ఇట్లా పెద్ద సామాన్ ఏం లేదు అసలు. ఇంకా ఈ కొద్ది సామాన్కి 620 రూపాయలు అంతే. అంటే నా లైఫ్ ఎట్లుందంటే ఈరోజు రేపటి రోజు ఎట్లా గడుస్తుందో తెలియదు కానీ ఈరోజు ముగిసిపోతుంది. అంటే రేపు గిరాక్ అవుతుందా కాదా, ఒక ఎంప్లాయీ లాంటి జీవితం కాదు. మంత్లీగా అందరు శాలరీ వస్తాను. రేపటి రోజు అంతా కొత్తదేనే. మళ్ళీ మంచి బుకింగ్స్ వస్తే మంచి రోజు, లేకపోతే అది ఒక రకమైన రోజు. నైట్ డ్రైవింగ్ ఎట్లా ఉందంటే అరిచేత ప్రాణం లెక్క ఉంది. ఎందుకంటే పొద్దున్న 5 గంటలకు వచ్చి ఇప్పుడు సాయంత్రం వరకు నడిపేకలైతే పెయ్యి పచ్చిపులుసు అయిపోతుంది. మెడలు, నడుము, మొఖాలు అన్ని విపరీతమైన పెయిన్. దానికి తోడు ఏంటంటే వచ్చే బైక్ లో LED లైట్లు మొత్తం కళ్ళకే పడుతున్నాయి. ఆ కళ్ళు విపరీతంగా మండుతున్నాయి. ఈ కారణం చేత కూడా నైట్ డ్రైవింగ్ చేయడం పెద్ద రిస్క్ అయిపోతుంది నాకు. వేరే వాళ్ళు ఎట్లా చేస్తారో నాకు తెలియదు కానీ నాది నేను చెప్పుకుంటున్నా. ఆ LED లైట్లు వస్తే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఆయనకి హెల్ప్ కూడా చేస్తే ఆయన 100 రూపాయలు ఇచ్చిన తర్వాత విషయం కానీ 40 నిమిషాలు అయిపోయింది ఆయనకు. ఎందుకంటే 3 పంపులకు దింపేసరికి. చూసిరు కదా, ఈ రోజు నా లైఫ్ లో జరిగింది మీకు కొంత చూపించిన. ఈ వీడియో మీకు మనసుకు తాకుంటే ఒక చిన్న లైక్ చేయండి. మరో నిజమైన కథతో మీ ముందుంటాను. నేను మీ బాలకృష్ణ.